రాష్ట్రాల్లో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయి. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిపై కల్తీ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తెలంగాణ విజయ డైరీ నిర్వాహకులు కల్తీ ఆరోపణలు బయటపెట్టారు. ఏపీ విజయ డైరీపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఏపీ డైరీ ఉత్పత్తుల రైట్స్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడమే కారణమన్న అమిత్, ఏపీ పాల సేకరణతో సంబంధం లేకుండానే గుజరాత్లో నెయ్యి తయారీ జరుగుతోందన్నారు. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిని పరీక్ష చేయించిన తెలంగాణ డైరీ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ రసాయనాలు ఉన్నట్లు గుర్తించింది. ఏపీ విజయ బ్రాండ్ లో వెజిటబుల్ ఆయిల్స్ రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయి. ఏపీకి సంబంధించిన పాడి పరిశ్రమ సంస్థ ఏదైతే ఏపీ డైరీ ఉందో దాంట్లో రైతుల ద్వారా పాల సేకరణ జరగడం లేదు. 1995 సంవత్సరంలో జిల్లా యూనియన్లు ఎప్పుడైతే స్వయం ప్రతిపత్తితో విడిపోయాయో ఏపీ ఫెడరేషన్ లో ఎటువంటి జిల్లా యూనియన్లు ఈ రోజు పెద్దగా క్రియాశీలకంగా పనిచేయడం లేదు. రైతుల ద్వారా ప్రత్యేకమైన పాల సేకరణ ఏపీ ఫెడరేషన్ చేయడం లేదు. సేకరణ మాత్రమే కాదు, ప్రాసెసింగ్ కానీ అమ్మకాలు కానీ ఏవి కూడా ఏపీ ఫెడరేషన్ డైరెక్ట్గా చేయట్లేదు. కాకపోతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద బ్రాండ్ అనేది కొంచెం వివాదాస్పదం అయింది కాబట్టి, బ్రాండ్ అనేది 2 రాష్ట్రాలు వాడుకోవచ్చు కాబట్టి ఈరోజు ఏపీ ఫెడరేషన్ ఏం చేస్తూ ఉందంటే విజయ బ్రాండ్ని అమ్మే ప్రయత్నం చేస్తాం. ఏపీ డైరీ అనేది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కదా, మరి ప్రైవేట్ వాళ్ళతోని కార్యకలాపాలు ఎందుకో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతాను. సరే, ఘీ అనేది గడిచిన కొన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు. ప్రతిరోజు హైదరాబాద్ మార్కెట్ లో ప్రతి నెల 100 టన్నుల పైచిలకు ఈ కల్తీ ఘీ అమ్ముతా ఉన్నారు. కాబట్టి మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టి కూడా తీసుకుపోయినాం. ఇక్కడ కూడా క్వాలిటీ కంట్రోల్ మెకానిజం కూడా తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా మా రాష్ట్రంలో తీసుకుంటాం. మీరందరూ కూడా ఏపీ విజయ డైరీ ఉత్పత్తులను ఆధారాలతో సహా బయటపెట్టింది తెలంగాణ విజయ డైరీ. అయితే వెల్లడించింది తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ గుత్తా అమిత్ రెడ్డి దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అయితే కల్తీ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీకి సంబంధించి పాల ఉత్పత్తిలో చాలా పేరుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విజయ డైరీ అనేక పాల ఉత్పత్తులు చేస్తుంది. కానీ ఏపీ డైరీకి సంబంధించి కూడా విజయ బ్రాండ్ తో నకిలీ నెయ్యి తయారు చేస్తూ కూడా ఇటు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కూడా దాన్ని సప్లై చేసేందుకు చూస్తుందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. దానికి సంబంధించిన ఆధారాలు ఏపీ డైరీకి ఫెడరేషన్ ఏ విధంగా ఇతర ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వేరే చోట నెయ్యి తయారు చేపించి కూడా దాంట్లో వెజిటేబుల్ ఆయిల్ తో పాటు అనేక రకాల కెమికల్ ని కలుపు విక్రయించే ప్రయత్నం చేస్తుందని చెప్పి దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డైరీకి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ విజయ డైరీకి సంబంధించి కూడా ఉంది. ఆ తర్వాత ఏపీ డైరీ కూడా దానికి సంబంధించి విజయ బ్రాండ్ తో ఉత్పత్తులు చేస్తుంది. కానీ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు విజయ డైరీ పేరుతో కూడా కల్తీ నెయ్యి సప్లై చేస్తూ విక్రయిస్తూ ఇటు విజయ డైరీ బ్రాండ్ ను మస్కపరిచే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అనేక ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించి కీలక వివరాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే ఏపీ డైరీకి సంబంధించి నెయ్యి ఉత్పత్తులు తయారు చేస్తుంది, ఏ సంస్థ చేస్తున్నట్టు కూడా వివరాలు చెప్పారు. వారికి ఇప్పుడు దీనికి సంబంధించి ఏపీ డైరీ చేస్తున్న ఇలాంటి నకిలీ నెయ్యి ఉత్పత్తులకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లి దాని మీద కట్టెచ్చలు తీసుకుంటామని చెప్పింది. ఇప్పటి వరకు ఈ విజయ డైరీ పేరుతో ఏపీ డైరీకి సంబంధించి ఎక్కడైతే నకిలీ నెయ్యి అమ్మకాలు చేసిందో దానికి సంబంధించి కూడా కట్టెలు చేర్చుకుంటా భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని విజయ డైరీ సంబంధించి తెలంగాణ విజయ డైరీకి సంబంధించి పేరు ఇమేజ్ పోగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలంగాణ డైరీ డెవలప్ సంబంధించిన ఫెడరేషన్ చైర్మన్ సీరియస్ రియాక్ట్ అయ్యారు. అలాగే కిరణ్, మంత్లీ 100 టన్నులకు పైగా నెయ్యి సప్లై జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే కల్తీ బయటపడింది. మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మార్కెట్ లో ఉన్న కల్తీ నెయ్యి పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికైతే ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెడుతూ ఏపీ డైరీ సంబంధించి కావచ్చు, వారు తయారు చేస్తున్న
వెజిటేబుల్ కెమికల్ తో కూడిన నకిలీ కల్తీ నెయ్యికి సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలు కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. తెలంగాణ మార్కెట్ లో 1000 క్వింటాలకు సంబంధించిన ఈ నకిలీ నెయ్యి ఉత్పత్తులకు సంబంధించి కూడా అమ్మకాలు చేస్తున్నట్లుగా ఆయన ఆధారాలతో కూడా చూపించారు. కాబట్టి ప్రస్తుతానికి వాటిని విజయ డైరీ పేరుతో మార్కెట్ లో చలామణి అవుతున్న ఈ నెయ్యి ఉత్పత్తులకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంటనేది చూడాలి. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.